హే గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. విడాకుల విషయం తర్వాత సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఆమె గురించి ఏ చిన్న వార్త వినిపించినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక విడాకుల విషయంలో కూడా ఆమె చాలా ట్రోల్స్ ను ఎదుర్కొంది. కానీ అవేవి పట్టించుకోకుండా చైతన్య జొన్నలగడ్డతో దాంపత్య జీవితానికి స్వస్తి పలికి తన పనేదో తాను చేసుకుంటూ వెళుతున్నారు. వాస్తవానికి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో పెళ్లైన 2 ఏళ్లకే వీరు దూరం అయ్యారు. అయితే విడాకులకు గల కారణాలపై చైతన్య గాని నిహారిక గాని ఇంతవరకు ఎక్కడా స్పందించలేదు. లేటెస్ట్ గా నిహారిక ఒక పాడ్కాస్ట్ లో భర్తతో విడాకులపై మొదటిసారి నోరు విప్పింది నిహారిక. పెళ్లి తర్వాత నటనను వదిలేస్తారా అని అందరూ అడుగుతారని, ఈ మధ్యే మా వదిన లావణ్యను కూడా అదే అడిగారని చెప్పుకువచ్చింది నిహారిక. పెళ్లి తర్వాత నటనను మేము ఎందుకు వదిలేస్తాం, అదే మా వృత్తి కదా అంటూ ఆ ప్రశ్నకు బదులిచ్చింది. ఖచ్చితంగా ఊపిరి ఉన్నంత వరకు నటిస్తానని, మధ్యలో నిర్మాతగా మారడం వలన యాక్టింగ్ కి కొద్దిగా గ్యాప్ ఇచ్చానని చెప్పుకోవచ్చింది నిహారిక. అయితే ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకునే ముందు ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకోవాలని, అది జరగకపోతే మనకు సెట్ అవ్వని వ్యక్తిపై ఆధారపడకూడదంటూ ఎమోషనల్ అయింది నిహారిక. ఎందుకంటే వాళ్ళు మన ఇంట్లో అమ్మా నాన్నల్లా ఉండరు కదా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా అంత ప్రేమగా అసలు మనల్ని చూసుకోలేరన్న నిహారిక అందుకే ఎవరి మీద ఆధారపడకుండా ఒంటరిగా ఉండడం కరెక్ట్ అని చెప్పుకోవచ్చింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల తర్వాత చాలా డిఫరెంట్ గా ఆలోచించడం నేర్చుకున్నానని చెప్పుకోవచ్చింది. ఇక తనది పెద్దల కుదిర్చిన సంబంధమని, విడాకులు తీసుకున్న సమయంలో తనను చాలా మంది చాలా మాటలు అన్నారంటూ బాధపడింది. ఆ బాధ తట్టుకోలేకే ఎన్నోసార్లు ఏడ్చానంటూ ఉన్న మాట చెప్పేసింది నిహారిక. అలాంటి వాటిని భరించడం అంత ఈజీ కాదని, ఎవరైనా జీవితంలో కలిసి ఉండాలనే పెళ్లి చేసుకుంటారని భావోద్వేగానికి లోనైంది. ఒక ఏడాదిలో విడిపోతామని తెలిసి కూడా అంత డబ్బు ఖర్చు పెట్టి ఎవరు మ్యారేజ్ చేసుకోరు కదా అని చెప్పుకోవచ్చింది. అలాగే తాను కూడా పెళ్లి చేసుకున్నానని, కానీ మా ఇద్దరికి సెట్ అవ్వలేదని కుండబద్దలు కొట్టేసింది నిహారిక. కలిసి ఉండాలనే కోరుకున్నానని, కానీ మనం అనుకున్నవే జరగాలని లేదు కదా అంటూ ఎమోషనల్ అయింది. విడాకుల తర్వాత నా గురించి చాలా విధాలుగా రాసుకొచ్చారని, నేను వాటిని అస్సలు పట్టించుకోలేదని చెప్పింది. తన క్యారెక్టర్ ని తప్పుబట్టారని, తన కుటుంబాన్ని దూషించారని ఆవేదన వ్యక్తం చేసింది. అప్పుడు తాను అసలు తట్టుకోలేకపోయానని, కానీ తన కుటుంబం తనకు ఎప్పుడూ బరువు అనుకోలేదని చెప్పుకోవచ్చింది నిహారిక. యూట్యూబర్ నిఖిల్ తో చేసిన ఈ పాడ్కాస్ట్ పై చైతన్య రియాక్ట్ అయ్యాడు. ఇటీవల నిహారిక ఎదుర్కొంటున్న నెగిటివిటీని దూరం చేసేందుకు మీరు చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తున్నా. వ్యక్తిగతంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తట్టుకోవడం అంత తేలిక కాదని నాకు తెలుసు. కానీ పరోక్షంగా బాధితులను ట్యాగ్ చేయడం, అందుకు ఇలాంటి వేదికలను ఉపయోగించుకోవడం మానుకోవాలని సూచించారు. ఇలా జరగడం ఇది రెండోసారి అని చెప్పుకోవచ్చారు నిఖిల్. ఇలాంటి విషయాల్లో బాధ ఇద్దరికీ ఉంటుందని, విడాకుల విషయమై ఒకరి వైపు నుంచి మాట్లాడకూడదని సూచించారు. వారి గురించి జోక్యం చేసుకోకూడదని, బాధ నుంచి ఎలా కోలుకున్నామన్న దాని గురించి మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చాడు చైతన్య. భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నం చేస్తే ఆయా సంఘటనలతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. జరిగిందేదో పూర్తిగా తెలుసుకోకుండా జడ్జి చేయడం ఎంత తప్పో, ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజలకు ఓ కోణంలోనే చెప్పడం అంతే తప్పు అని అనుకుంటున్నానని అన్నారు. అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నానని చైతన్య పేర్కొన్నారు. ఈ 2 ఏళ్లలో కుటుంబం విలువ ఏంటో తెలిసిందని, పెళ్లి విడాకుల తర్వాత ఎవరిని నమ్మకూడదని అర్థమైందని చెప్పింది. ఇదొక గుణపాఠం. నేను ఎప్పటికీ సింగిల్ గా ఉండాలనుకోవడం లేదు. నా వయసు 30 మాత్రమే. మంచి వ్యక్తి ఎదురుపడితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పుకోవచ్చింది. ప్రస్తుతం నిహారిక వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే నిహారికకు అప్పటి గుంటూరు ఐజీజే ప్రభాకర్ రావు కొడుకు చైతన్యతో 2020 డిసెంబర్లో ఘనంగా పెళ్లి జరిగింది. నిహారిక ప్రస్తుతం పలు వెబ్ సిరీస్లతో పాటు మంచు మనోజ్ వాట్ ది ఫిష్ మూవీలో నటిస్తోంది. అలాగే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై ఒక సినిమా కూడా నిర్మిస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీని
దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా